రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకలో ఈ నెల 10వ తేదీన రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సహకారంతో శుక్రవారం కరీంనగర్ స్మార్ట్ సిటీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించనున్నారు. కరీంనగర్ స్మార్ట్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రొండ్ల ప్రభాకర్ రెడ్డి ఈ వైద్య శిబిరం ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందన్నారు. ఈ వైద్య శిబిరాన్ని రేపాకతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఆపరేషన్ కావాల్సిన వారికి అదే రోజు సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ రేకుర్తి ఆసుపత్రికి తీసుకెళ్లి కంటి ఆపరేషన్ చేయించి వారిని మరుసటి రోజు వారి గ్రామాల్లో దింపడం జరుగుతుందన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ అధ్యక్షుని రొండ్ల ప్రభాకర్ రెడ్డి. నేను లయన్స్ క్లబ్లో 2 సంవత్సరాల కింద జాయిన్ అయినాను. మొదటి సంవత్సరంలో కార్యదర్శిగా పనిచేసినాను. ఇప్పుడు మన జూలై 1 నుంచి అధ్యక్షునిగా ఎన్నుకున్నాను. ఇప్పుడు ఈ జూలై 1 నుంచి మన జూన్ 30 వరకు ఒక సంవత్సరం టైం ఉంటుంది. ఈ సంవత్సరం లోపల మేము అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమం చేయడానికి నా వంతు సహకారం చేయడానికి ఇప్పుడు ఈ 10 రోజులనే మేము 1,15,000 వర్క్ పనిచేసాము. ఒక మానసిక వికలాంగుల స్కూల్లో 100 చైర్లు ఇవ్వడమైనది. తర్వాత ఒక టెంపుల్కు 56,000 డొనేషన్ ఇవ్వడమైనది. తర్వాత మేము మన వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్, మోకాల పట్టీలు, తర్వాత పాలు, చీరలు, ఇట్లాంటి వస్తువులు కూడా ఇవ్వడమే. ఇప్పుడు మేము రేపాక గ్రామంలో రేపు ఐ క్యాంప్ పెడుతున్నాము. ఐ క్యాంప్ అంటే దాదాపు ఇది 5వ ఐ క్యాంప్. మేము దాదాపు ఈ సంవత్సరం ఒక 500 మంది కన్నా కంటి ఆపరేషన్ ఉచితంగా చేయడానికి లయన్స్ క్లబ్ వారి రేగుర్తి వారి హాస్పిటల్ సహకారంతో మా లయన్స్ క్లబ్ మేము చేయడానికి ప్రతి విలేజ్లో ఎక్కడ విలేజ్లో ఒక 20-25 మంది మీకు ఉన్నారు అని చెప్తే మాకు ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఏ విలేజ్, నా విలేజ్ అని కాకుండా ఏ విలేజ్ అయినా వచ్చి మేము ఒక క్యాంపు పెట్టి ఇందులో ఇప్పుడు రేపాక పక్క గ్రామాలు కిష్టాపూర్ కానీ, సోమవారపేట కానీ, ఆరపల్లె కానీ, కల్లెపల్లి కానీ, తాళ్ళపల్లె కానీ పక్కపొంట ఏ గ్రామంలోనైనా వచ్చి మీరు వినియోగించుకోవాలి. అయ్యో ఒక రేపాక గ్రామంలో క్యాంప్ పెట్టుకునే ఉద్దేశం అనుకోదు. ఇందులో ఏంటంటే రేపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ మళ్ళా మల్లేశం వారి సహకారం ప్లస్ వార్డు మెంబర్ల సహకారంతో గ్రామ పంచాయతీనే పెడుతున్నాం. గ్రామ పంచాయతీ అంటే అందరికీ ప్రజలకు అవసరమైన ఒక దేవాలయం లెక్క.